అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం. బిడ్డ, ఎలాంటి సంకోచం లేకుండా అమ్మ చెప్పే ఈ మాట విను. నీ జీవితంలో ఒక అదృష్టం అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. అలసిపోయిన నీ మనసుకి, ఎంతో ఆరాటం చెందుతున్న నీ ఆశకి కూడా ఒక చక్కని సమాధానం ఈ వారాహి తల్లి ఈ వాగ్దానంలో ఇవ్వబోతున్నానమ్మా. ఈ తల్లి మాట నీ కంట పడింది అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని గుర్తుంచుకో. ఈ తల్లి మాట నీ కంట పడిన వెంటనే విను. నీకు జీవితంలో రాబోతున్న ఆ శుభవార్త ఏంటో ఇప్పుడే విని తెలుసుకో అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అందించబోతున్నారు. మరి ఈరోజు మన వారాహి అమ్మ వారి వాగ్దానం వినబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఫుల్గా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసినటువంటి గురువుగారండి, గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన కొండదేవతల పూజారి, వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. 60 సంవత్సరాలకి పైబడే కూడా అమ్మవారి ఉపాసన చేస్తూ దైవ శక్తి పొందినటువంటి గొప్ప గురూజీ అండి. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది, అది కూడా గంటల వ్యవధిలోనే. మా జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి. ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను. ఈయన వశీకరణ స్పెషలిస్టు, అలాగే ఎన్నో సంవత్సరాలు గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా. గురువు గారిని మీరు సంప్రదించాలి అనుకుంటే 9665755717కి కాల్ చేయండి. మీకు ఉన్న సమస్య ఏదైనా సరే గురువు గారికి ఒకసారి మీరు చెప్పారు అంటే మీరు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా సరే మీరు ఉన్న చోటనే మీకు ఒక మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా, మీ చేతిలో డబ్బు నిలవకపోతున్నా, మీ సమస్య ఎలాంటిదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే గురువుగారు 24 గంటల్లోనే ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలో అమ్మవారి వాగ్దానం రూపంలో అమ్మ మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, నీకు కావాల్సిన వాళ్ళలోనే చెడు దృష్టి ఆలోచనలు అనేది నీ మీద పడ్డాయి తల్లి. దిష్టి అనేది బయట వాళ్ళు మాత్రమే కాదు, ఇంటి వాళ్ళు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా దిష్టి అనేది కలుగుతుంది. నీకు కొంతకాలం నుంచి అనారోగ్యంతో చాలా బాధపడిపోతూ ఉన్నావు. నువ్వు తలపెట్టిన ఏ పనైనా సరే మధ్యలోనే ఆగిపోతుంది. నువ్వు నీ వాళ్ళ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా అది మధ్యలోనే ఆగిపోతూ ఉంటే నువ్వు చాలా కుమిలిపోతున్నావు. అనుకున్న పని సవ్యంగా జరగటం లేదు, నాకు అనారోగ్యం సహకరించటం లేదు, ఎప్పటి నుంచో కూడా నేను ఈ బాధలు పడుతున్నాను తల్లి, ఎందుకు నాకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అంటూ ఈ తల్లి దగ్గర నువ్వు ఎప్పటి నుంచో ప్రార్థన పెడుతున్నావు. కన్నీళ్లతో ఈ తల్లిని ప్రార్థిస్తున్నావు. నీ కన్నీళ్ళకి, నీ బాధకు, నీ ఆలోచనలకి అన్నిటికీ కూడా ఈరోజు ఒక చక్కని సమాధానం అనేది లభించబోతున్నది. ఈ వీడియో నీ కంట పడింది అంటే తప్పకుండా నీ కర్మఫలం తీరింది అనే ఒక అర్థం. ఈ రోజు నుంచి కూడా నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోతాయి. దూది పింజల్లాగా నీ కష్టాలన్నీ కూడా ఎగిరిపోతున్నాయి తల్లి. కర్మను బట్టే కొంతకాలంగా ఈ కష్టాలు అనేటివి ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కష్టాలు వచ్చాయని చెప్పేసి కృంగిపోకూడదు, సంతోషం ఉందని చెప్పేసి ఎగిరి గంతేయకూడదు. అన్నింటినీ కూడా ఒకే తీరున ఆలింగనం చేసుకోవాలి. ఈరోజు నీ కర్మఫలం తీరింది కాబట్టే ఈ తల్లి మాట, ఈ తల్లి వాగ్దానం నీ కంటపడింది. ఈ రోజు నుంచి కూడా ఈ తల్లి అనుగ్రహంతో నీ జీవితంలో ఒక కొత్త మార్పు అనేది రాబోతుంది. నువ్వు ఇంతకాలం దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నీకు అతి త్వరలో చేరువ కానుంది. ఈ వారాహి తల్లి తన భక్తుల కోసం ఎంత ప్రేమ చూపుతుందో, కష్టాలు ఉన్న తన భక్తుల వెంట ఎప్పుడు ఉంటూ కాపాడుతూ ఉంటుందో అనేది నీకు పూర్తిగా అర్థం కావటం లేదు తల్లి. ఈ తల్లి అనేది నీ వెంట ఉంది అంటే నువ్వు ఇంకా దేనికి కూడా భయపడాల్సిన అవసరం అనేది ఉండదు. అనుమానం అనేది నీ మనసులో ఏమాత్రం ఉంచుకోవద్దు. ఈ వారాహి అమ్మ నామాన్ని ఎప్పుడు కూడా జపించుకుంటూ ఉండు. నీ జీవితంలో ఏదైతే దూరమైపోయింది అంటూ నువ్వు బాధపడుతున్నావో అది ఈ తల్లి దగ్గర క్షేమంగా ఉంది అని అర్థం చేసుకో. రావాల్సిన సమయానికి, నీకు చెందాల్సిన సమయానికి తప్పకుండా ఈ తల్లి అది నీ చెంతకు చేర్చే బాధ్యత అనేది ఈ వారాహి తల్లి తీసుకుంది తల్లి. నువ్వు బాగా నమ్మిన నీ వ్యక్తి ఒకరు నీకు వెనకాల గోతులు తవ్వుతున్నారు, అది గ్రహించుకో. కష్టాల మీద దృష్టి సారించడం కాదు, నీ సమస్యలు ఏ విధంగా తొలగిపోవాలో, ఏ విధంగా తొలగించుకోవాలో అనేదాన్ని
నువ్వు దృష్టిలో ఉంచుకొని వాటి మీద పోరాటం చెయ్యి. ఎవరైతే నీ వెనకాల గోతులు తవ్వుతూ నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు బాగుపడటం ఇష్టం లేక నిన్ను ఎప్పుడెప్పుడు తొక్కేయాలా అని ఎదురు చూస్తున్న వారి జీవితంలో నువ్వు ఎంతవరకు ఉండాలో అనేది నువ్వు నిర్ణయించుకో. నువ్వు ఎప్పుడైతే అవన్నీ గుర్తించుకొని నువ్వు కాస్త జాగ్రత్త పడుతూ ఉంటావో అప్పుడే నీ జీవితంలో దృష్టి లోపం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ వారాహి తల్లి ఇచ్చే ఆశీర్వాదం అనేది నువ్వు పరిపూర్ణంగా పొందగలుగుతావు. ఈ తల్లి మాట విన్నావు కదా, ఇక నీ జీవితంలో ఎవరు ఎలాంటి వారు అనేది కూడా నీకు పూర్తిగా అర్థమయ్యేందుకు ఈ తల్లి కొన్ని సంకేతాలను ఎప్పుడు అందిస్తూ ఉంటుంది. అవి నువ్వు గ్రహించుకుంటూ నువ్వు జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు నువ్వు ఎలాంటి అడుగు వేయాలి అనేది నీకుగా నువ్వు ఆలోచించుకునే శక్తి అనేది నీకు నువ్వు తెచ్చుకోవాలి. నీ ఆలోచనలు సరైన మార్గంలో పెట్టేందుకు నువ్వు ఆచితూచి అడుగు వేయాలి. ఇది నీకోసం ఈ వారాహి తల్లి అందిస్తున్న ఒక శక్తివంతమైన వాక్కు. ఈ వారాహి తల్లి వాక్కు విన్న నీకు 24 గంటల్లో కల్లా కూడా ఒక మంచి శుభవార్త అనేది అందుతుంది. ఈ వారాహి తల్లి వాగ్దానాన్ని అందుకున్న నీకు ఇక నుంచి అన్నీ కూడా శుభవార్తలే అందుతాయి. అన్నీ నీకు కోరింది కోరుకున్నట్లుగా జరుగుతుంది అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని మన కోసం అందించారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.